హైదరాబాద్ సైదాబాద్ లో ఆకతాయిల వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న కేసులో ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 15 రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. గత నెల 28వ తారీఖు ఒక మైనర్ బాలిక అమూల్య ఆత్మహత్య చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తనకు ఎన్నో కలలుండే, ఎన్నో ఆశలుండే, అవన్నీ చిదిమేశారు చుట్టుపక్కల ఆకతాయిలు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ తల్లి ఉన్నారు, ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు? అసలు అమూల్య ఆ రోజు మీతో చివరిసారిగా ఏం మాట్లాడింది? తను బాధగా ఉండే మేడం, తలనొప్పి లేస్తుందని చెప్పింది. తలనొప్పి లేస్తుందంటే టాబ్లెట్ తీసుకొచ్చి వేసినాం. రాత్రి ఫ్రైడ్ రైస్ చేసుకొని కూడా మంచిగానే తిన్నది. అయితే తను మనసులో ఏం కుములుతుందో తెలియదు, చెప్పలేదు మాకు. కొన్ని రోజుల ముందు మాత్రం ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం కుమార్, పవన్, పూజ, రమేష్ అనేటోళ్ళు నన్ను చాలా హింసిస్తున్నారు మమ్మీ, వీళ్ళ నేను చనిపోతాం మమ్మీ అన్నది. ఆ నైటు ఎవరో దుర్మార్గుడు వాడు మహేష్ అంట చాటింగ్ చేసిండంట తెల్లారిందాక. వాడెవడో తెలియదు, వీడి వీళ్ళందరూ భరాయించలేక ఎవరిని చెప్తే ఏమవుతుందని నా బిడ్డ చనిపోయిందండి. బాధ తట్టుకోలేకున్నాను. రేవంత్ రెడ్డి గారిని కూడా, మేము సీఎం గారిని కూడా కోరుకునేది అదే. ఇలాంటి దుర్మార్గుడు వల్లనే ఆడపిల్లలందరూ అన్యాయం అయిపోతున్నారు. నా పిల్ల కాదు, నా పిల్లోడు లెక్క చూసుకున్నాను తను. సో ఇక్కడే వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు, సిస్టర్తో కూడా మాట్లాడదాం. ఇట్లండి, అంటే ఏమైంది? అంటే ఆ రోజు సూసైడ్ చేసుకోవడానికి కారణం మాత్రం మీ అమ్మగారు చెప్పారు. ఆ లెటర్లో ఏముంది? పోలీస్ వాళ్ళు నాకు ఎప్పుడు న్యాయం చేయలేదు, పోలీస్ వాళ్ళ కారణంగా నేను చనిపోతున్నా అంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకు న్యాయం చేయలేదు. నేను చనిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఈ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా ఇబ్బంది పెడుతుంది. నేను చనిపోయినాక అయినా నాకు న్యాయం చేయాలి అని లాస్ట్కి రాసి కుమార్ వాళ్ళ ఫ్యామిలీకి వదిలిపెట్టకు మమ్మీ అని రాసి. సో ఇది మొత్తానికి ఈ అమూల్యకి సంబంధించిన కేసులో మాత్రం ఇటు అంటే సినిమా వాళ్ళు ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి మనకి ఇప్పటివరకు వచ్చిన వార్త, కానీ దీనికి మాత్రం భిన్నంగా ఉంది అనేదే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళే ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి చనిపోయింది. ఇంకా 15 రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ మీద ఎలాంటి కేసులు అంటే ఎఫ్ఐఆర్లు నమోదైనప్పటికీ కూడా వాళ్ళ పైన ఇంకా ఎలాంటి శిక్ష వేస్తున్నారు అనేది కూడా ఒక క్లారిటీ రాలేదు ఈ ఫ్యామిలీకి. మరి ఇప్పటికైనా ఇటు ఖచ్చితంగా పోలీస్ శాఖ కావచ్చు, ఇటు స్థానిక అధికారులు కావచ్చు, దీనిపైన ఒక కన్ను వేసి ఖచ్చితంగా వీళ్ళపైన ఏదైనా ఒక సెక్షన్ వేసి వాళ్ళని జైలు పాలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.